ఎలాంటి సందేహము లేదు. క్షీరాభిషేకం వలన. 2 గంధాభిషేకం, సుగంధ సుమనోహరం, దివ్య గంధానులిప్తాంగం అని చెప్పబడి ఉన్నది. ఈ 9 రకాల గంధాలతో, నవగంధములు మనం చూసుంటాం దాదాపుగా. అటువంటి నవగంధాలతోటి స్వామివారికి ఆరాధన చేయటం వలన నవగ్రహములు అనేవి ఏవైతే ఉన్నాయో ఆ నవగ్రహాలన్నీ కూడా మనకు అనుకూలంగా మాత్రమే ఉంటాయి. ప్రతికూల గమనానికి వెళ్ళవు. ఎందువలన వెళ్ళవు? మూలాంశం ఏమిటి? దీనికి ఎందుకు మూలం ఏమిటి అంటే, ఇది మొదలుపెట్టింది ఎక్కడ అనగా అవంతికాపురం నందు మొదలుపెట్టాం. అవంతికాపురము అంటే కుజుడు జన్మించినటువంటి స్థలం. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, అవంతికాపురి.